నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ బిజినెస్ స్టార్స్. నేను నందు. ఇవాల్టి మన బిజినెస్ స్టార్స్లో బ్యాంకింగ్ సేవల గురించి మాట్లాడుకుంటే, బ్యాంకింగ్ సేవలు అనగానే మనకి అనేక రకాల లోన్స్ గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా పర్సనల్ లోన్, లేదంటే మార్ట్గేజ్ లోన్, వెహికల్ లోన్, లేదంటే హౌస్ లోన్, ఇలా రకరకాల లోన్స్ ఉన్న వాటిలో ప్రధానంగా ప్రతి సామాన్యుడు ఏదో ఒక సమయంలో తీసుకోవాలనుకునేది, అవసరం అయ్యేది. చాలామంది తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అనేక రకాల కారణాల వల్ల రిజెక్ట్ అవుతున్న లోన్ ఏంటి, చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్న లోన్ ఏంటి అంటే ఖచ్చితంగా పర్సనల్ లోన్ గురించి మనం చెప్తాం. ఈ నేపథ్యంలో అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి, ఈ పర్సనల్ లోన్ ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటే మంచిది, అలాగే ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ పర్సనల్ లోన్ కోసం, ఈ అంశాల గురించి మనతో డిస్కస్ చేయడం కోసం డిజీ లోన్స్ కంపెనీ నుండి మనతో జాయిన్ అవుతున్నారు శ్రీలక్ష్మి గారు, అలాగే ఫిరోజుద్దీన్ గారు. మీ ఇద్దరికి ముందుగా బీఆర్కే న్యూస్ స్టూడియోకి స్వాగతం అండి. హలో. ముందుగా శ్రీలక్ష్మి గారు, సో ఈరోజు మనం పర్సనల్ లోన్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? పర్సనల్ లోన్ అంటే మనిషి వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునేదాన్ని మనం పర్సనల్ లోన్ అంటామండి. మనిషి యొక్క అవసరం అంటే పర్సనల్ డిపెండెన్స్ అంటే జనరల్లీ ఉంటాయి, సిస్టర్ మ్యారేజెస్ కానీ, లేకపోతే హౌస్ రెనోవేషన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అంటే షార్ట్ టర్మ్లో తీసుకోవాలి, ఎక్కువ రోజులు కట్టకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్ అప్రోచ్ అవుతారండి జనరల్గా. సో ఇవి మనం ఎవరికి ఎలా పోస్ట్ చేస్తాము అని అంటే కనుక సాలరీడ్ వాళ్ళకి ఇస్తాము. సో మేజర్ ఎక్కువ మనం చేసే పోర్షన్ పర్సనల్ లోన్ అంటే సాలరీడ్ వాళ్ళకే ఇస్తాము. ఎంత శాలరీ నుంచి ఇస్తాము అని అంటే ఒక 15,000 శాలరీ అకౌంట్లో పడేవాళ్ళు ప్రతి మనిషి కూడా దీనికి అర్హుడు. అంటే ఇప్పుడు చాలామంది మీరు అన్నట్లుగా 15,000 నుంచి మీరు కన్సిడర్ చేస్తారు అంటున్నారు. బిలో 15,000 వాళ్ళకి అసలు పాసిబిలిటీ లేదా? అట్ ద సేమ్ టైం 15,000 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే అసలు ఎలా? లెస్ దాన్ 15,000 అనే వాళ్ళకి NBFCs అనేవి ప్రొవైడ్ చేస్తాయి మేజర్లీ. వెన్ వీ కమ్ టు బ్యాంకింగ్ సెక్టర్, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ ప్రొవైడ్ పర్సనల్ లోన్. ఒకటి బ్యాంకింగ్ సెక్టర్, ఒకటి NBFCs అంటాం. బ్యాంకింగ్ సెక్టర్ అనేది RBI పరిధిలో పనిచేసేవి. NBFCs అనేవి వాటికి లైసెన్స్ ఉంటుంది, దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ ఆల్, బట్ దే వర్క్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ RBI. Okay. So which are like board of directors, they will decide, they will have their own. సో 15,000 కింద ఉన్న వాళ్ళకి లోన్స్ అనేవి జనరల్లీ ఈ NBFCs ప్రొవైడ్ చేస్తాయి. 15,000 పైన క్రెడిట్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్న వాళ్ళందరికీ ప్రతి బ్యాంక్ వాళ్ళు NBFCs వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనికి బేసిక్గా కావాల్సింది మనకి వాళ్ళ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఎక్కడైతే మన జీతం క్రెడిట్ అవుతుందో వాళ్ళది, ఇవి కావాలి. పాన్ అండ్ ఆధార్, బేసిక్ డాక్యుమెంట్స్ ఫర్ ఎనీ పర్సనల్ లోన్ ఫర్ ఇన్ ఎనీ బ్యాంక్. ఇవి బేసిక్ డాక్యుమెంట్స్. ఇవి ప్రొవైడ్ చేయగలిగితే ఫర్దర్ బ్యాంక్ వాళ్ళ వెరిఫికేషన్స్ని బట్టి, సివిల్ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ గ్రేడింగ్స్ని బట్టి ప్రొవైడ్ చేస్తారు పర్సనల్ లోన్ అనేది. అంటే బ్యాంక్స్కి ఈ NBFCస్కి డిఫరెన్స్ ఏంటి అసలు? బేసిక్ డిఫరెన్స్, NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్స్ అండి. సో NBFCs జనరల్లీ ఏంటి అని అంటే ఇందాక సార్ చెప్పినట్టు RBI యొక్క గైడ్ లైన్స్లో నడుస్తాయి, కానీ దే డోంట్ గో అరౌండ్. అంటే మొత్తం యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ RBI వర్క్ చేయదు. RBI పరిధిలో వాళ్ళు వర్క్ చేస్తారు. నాట్ అకార్డింగ్లీ ద రేట్స్ ఆర్ వాట్ ఎవర్ రిలీజ్డ్ డైరెక్ట్లీ బై RBI, దే డూ నాట్ వర్క్. దే హ్యావ్ ఎ బోర్డ్ అండ్ దే వర్క్ అకార్డింగ్ టు ద బోర్డ్. ఆ బోర్డ్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తారు. సో అలాంటివి చేస్తాయి. అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని NBFCs స్టార్ట్ చేశాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. L&T అనే ఒక కంపెనీ ఉంటుంది. సో ఇదేంటంటే ఓన్లీ KYC అంటే పాన్ ఆధార్ తీసుకొని కూడా వాళ్ళు ఆటో వాళ్ళకి, కూరగాయల బండి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తారనమాట. సో దీనిలో మనకి పే స్లిప్స్ అవసరం లేదు, బ్యాంకింగ్ చూడము. సో అలా ఇస్తాము ఒకటి. ఇంకొకటి చిరు వ్యాపారులు ఉంటారు. అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి, ఇంట్లో స్వీట్ బాక్సెస్ రెడీ చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనకి ఇవి ఉండవు, వాటికి పే స్లిప్స్ ఉండవు. కానీ వాళ్ళకి ఏంటంటే ఏదైతే డబ్బులు క్రెడిట్ అవుతాయో బ్యాంకింగ్లో క్రెడిట్ అవుతాయి.
సో ఆ బ్యాంకింగ్లో క్రెడిట్ అయిన డబ్బులు బట్టి కూడా లోన్ ఇస్తాం. అంటే వీళ్ళకి పే స్లిప్స్ ఉండవు, బ్యాంకింగ్ లేబర్ లైసెన్స్ అని అంటాం కదండి, ఆ లేబర్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ లేకపోతే ఐటీఆర్స్ కానీ బేస్ చేసుకొని వీళ్ళకేం పెద్ద పెద్ద లోన్ అమౌంట్స్ రావు, బట్ బిలో 5 lakhs అప్ టు 5 lakhs వరకు ఇస్తాము. అలాంటి లోన్స్ కూడా ఉన్నాయి, చేస్తాం. అంటే ఎక్కువ ప్రయారిటీ ఎంప్లాయీస్కి ఉంటుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఎక్కువ ప్రయారిటీ మనం ఎంప్లాయీస్కే ఇస్తాము. పర్సనల్ లోన్ అనేది ఎక్కువ ఆప్ట్ చేసుకునే మెజారిటీ పీపుల్ వర్కింగ్ పీపులే. అది వాళ్ళ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో క్రెడిట్స్ అన్ని బ్యాంకింగ్లో ఉండాలి, ఉన్న వాళ్ళే ఎక్కువ ఆప్ట్ చేసుకుంటారు పర్సనల్ లోన్స్ అనేవి. ఓకే, అంటే ఎంప్లాయీస్ అన్నప్పుడు గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది, జనరల్ గా ప్రైవేట్ కంపెనీస్ లో చేసే వాళ్ళు ఉంటారు. ప్రొవైడ్ సో చేస్తాం. ఎక్కువ ఎవరికి ప్రయారిటీ ఉంటుంది లేదంటే కంపెనీ సైడ్ నుంచి లేదంటే అలా అసలు ఏమి ఉండదండి. వి వర్క్, ప్రతి మనిషి హూ ఈజ్ ఇండియన్ వాళ్ళ శాలరీ వాళ్ళ అకౌంట్లో పడుతుంది, గ్రేటర్ దాన్ 15,000 ఉంది అనుకుంటే ఏదో ఒక బ్యాంక్లో ఎనీ ఆఫ్ ద ఎన్బిఎఫ్సిలో పోస్ట్ చేయడానికే మన డిజి లోన్స్ ఉంది. ఎందుకు అనంటే మనం మన కంపెనీ ద్వారా ఒక దానిలో ఫిట్ అవ్వకపోతే ఆ ప్రొఫైల్ ఇంకెందులో ఫిట్ అవుతుంది, దాన్ని ఎలా చేయొచ్చు అనేది కస్టమర్కి ఒక అవగాహన, ఒక గైడ్ లైన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అందుకనే ఒక్కసారి ఎవరైనా కస్టమర్ మనతో జర్నీ స్టార్ట్ చేస్తే వాళ్ళు కంటిన్యూస్గా నెక్స్ట్ ఏ లోన్ పోస్ట్ చేసుకోవాలన్నా సరే మన దగ్గరికే వస్తారు. ఎందుకు అనంటే ఆ తరహాగా కస్టమర్కి మనం కావాల్సినవన్నీ కూడా, అంటే దీనిలో లోన్లో ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇంత ప్రాసెసింగ్ ఫీజెస్ ఉంటాయి, లేకపోతే ఎనీథింగ్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్ అండి. సో అందుకనే ఎవరైనా వన్స్ మనతో జర్నీ స్టార్ట్ చేస్తే అది పర్సనల్ లోన్తో కాకుండా తర్వాత హోమ్ లోన్ కానివ్వండి, ఇంకేదైనా సరే ఎనీ అదర్ లోన్, ఫస్ట్ వాళ్ళ రెఫరెన్స్లో వాళ్ళ బ్రెయిన్లో మనమే వస్తాము. అలా మనం కస్టమర్తో ఆ జర్నీ అనేది చేస్తామండి. సో అందుకనే డిజి లోన్స్ వై అంటే ఇదే ఆన్సర్. ఓకే, ఈరోజు దిన్ గారు ఇప్పుడు డిజి లోన్స్ గురించి మనం మాట్లాడుకుంటే బయట సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వై డిజి లోన్స్ స్పెషల్ అంటే? మేము ఒక 32 బ్యాంకులు అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉన్నాము. హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెల్ బిల్ట్ ఆఫీసెస్, ప్రతి స్టేట్లో మన ఆఫీస్ ఒకటి ఉంది, అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్ మనం రిక్రూట్ చేసి పెట్టాము, హూ విల్ బి మానిటరింగ్ వీక్లీ వైజ్, మంత్లీ వైజ్, వాళ్ళ లొకేషన్ వైజ్ టార్గెట్స్, కస్టమర్ సర్వీస్ ఇష్యూస్, మనకు బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, ఏమన్నా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా బ్యాంకర్స్తోని, ఇవన్నీ పర్సనల్గా ప్రతి లొకేషన్లో అక్కడ ఉన్న పర్సన్ మానిటర్ చేసుకొని ఎవ్రీ మంత్ బిజినెస్ గ్రోత్ ఎట్లయితుంది, కస్టమర్ సర్వీస్ బేస్డ్ ఏంది, నెక్స్ట్ వచ్చిన కస్టమర్ ఫర్దర్ వేరే ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఏంది అనేది ఇట్లా మానిటర్ చేసుకొని ప్యూర్లీ బేస్డ్ ఆన్ సర్వీస్. అండ్ ఆల్ దీస్ లెవెల్స్ ఆర్ మానిటర్డ్ బై ద హయ్యర్ లెవెల్ డైరెక్టర్ అండ్ సిఇఓ మిస్టర్ శివరామకృష్ణ సార్ అండ్ వెంకట్ సార్. వీళ్ళిద్దరూ బేస్ లెవెల్లో అందరినీ మళ్ళీ ఓవరాల్గా వాళ్ళు మానిటర్ చేసుకుంటా. సో వీ మెయింటైన్ ఆల్ దిస్. సో దట్స్ వై ఇన్ పాన్ ఇండియా వైజ్ అవర్ సర్వీస్ వైజ్ వీఆర్ ద నెంబర్ 1. ఈ పర్సనల్ లోన్ అనేప్పటికీ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతుంటారు చాలా మంది కూడా, కంపేరిటివ్లీ అదర్ లోన్స్తో పోల్చుకుంటే. ముందు నేను చెప్పినట్లుగా, బట్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? అంటే ఒక ఇండివిజువల్ పర్సనల్ లోన్ కోసం అప్రోచ్ అవుతున్నప్పుడు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఏ ప్రాబ్లమ్స్తో వారికి లోన్ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి, అండ్ డిజి లోన్స్ అవి ఎలా సాల్వ్ చేస్తుంది, ఎలా వారికి హెల్ప్ చేయగలుగుతుంది? అంటే ఎర్లియర్ ఒక 5-6 ఏళ్ల కిందట విషయం తీసుకుంటేనండి, ఇది పెద్ద హెక్టిక్ అయిన విషయం కాదు పర్సనల్ లోన్ అనేది. అంటే అప్పట్లో సిబిల్కి అంత ప్రాధాన్యత లేదు. మనిషి కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఈ మనిషికి ఇంత డబ్బులు పే చేయగలరు అని బ్యాంక్లో లోన్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ రాను మారుతున్న ఎకానమీ బట్టి కానివ్వండి, లేకపోతే మనం అందరం ఫేస్ చేసిన కరోనా ఎఫెక్టే కానివ్వండి, ఏదైనా సరే జనాలందరిలో ఒక అవేర్నెస్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ తీసుకొచ్చిందండి. సిబిల్ ఏంటి, సిబిల్ అనేది ఎంత బాగా మెయింటైన్ అయితే మనకి అంత బాగా లోన్స్ వస్తాయి. అది పర్సనల్ లోన్ కానివ్వండి, ఏ ఇతర లోన్స్ అయినా సరే. సిబిల్ అనేది మనం చక్కగా మెయింటైన్ చేసుకోకపోతే దానివల్ల మనం ఫేస్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఏ లోన్ అయినానండి, ఇప్పుడు పర్సనల్ లోన్ అనే ఎగ్జాంపుల్ కాదు, మనం రేపొద్దున కార్డుకి పోవాలన్నా, లేకపోతే ఆటో లోన్ తీసుకోవాలి, ఏదైనా సరే ఎనీథింగ్ టుడే ఈజ్ మ్యాండేటరీలీ వీ ఆపరేట్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సిబిల్. సిబిల్ లేకుండా ఎవ్వరికి ఏ లోను అనేది మనం చేయలేము. అలా అంటే సిబిల్ బాగుంటే మనం ఎంత తక్కువ జీతం ఉన్న వాళ్ళకైనా చేయొచ్చా అని అంటే ఒక స్థాయి వరకు మనం చేయొచ్చు.
బట్ సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు పర్సనల్ లోన్కే కాదండి, ఎనీ ఆఫ్ ద లోన్ ఫెచ్చింగ్కి అయితే సిబిల్ కావాలి. అది కనుక మనం ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోయాము అని అంటే మాత్రం, మెయింటైన్ చేయలేని వాళ్ళు చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, కార్డ్ సెటిల్మెంట్స్ చేసుకుని కానీ, లేకపోతే లోన్ సెటిల్మెంట్స్ చేసుకుని కానీ, ఇలా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి వాటి మీద అవగాహన ఉండదు. బేసిక్గా ఏమవుతుందంటే, ఫ్రీగా కార్డు ఇస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు, తీసేసుకుంటారు. దాని మీద ప్రాసెసింగ్ ఫీజు పడుతుందా లేకపోతే ఇంకేమన్నా పడుతుందా అని అవగాహన ఉండదు, తీసేసుకుంటారు. కొంతమందికి అన్ఫార్చునేట్లీ అది రిసీవ్ అవ్వదు, బట్ దాని మీద పడే ఇంట్రెస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది. వాళ్ళకి అది ఎవరు చెప్పరు. బ్యాంక్ నుంచి ఏ ఫోన్లు రావు. ఒకవేళ ఫోన్లు వచ్చినా కూడా వీళ్ళు అంత సీరియస్గా పట్టించుకోరు. నేను వాడని నేను ఎందుకు కట్టాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా నార్మల్గా మనం యూస్ చేసిన దాన్ని మనం పే చేయమంటే వీఆర్ రెడీ, కానీ మనం యూస్ చేయని దాని మీద మనం ఎందుకు డబ్బులు పెడతాం? వీ డోంట్ డూ ఇట్ రైట్. సో అలాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే, అది మన సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం ప్రతి మనిషికి కూడా అంత పర్ఫెక్ట్గా తెలియడానికి రీజన్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ కరోనా అండి, బ్యాంక్స్ అన్నీ వాళ్ళ పాలసీస్ అన్నీ చాలా విజువలైజ్ చేసి ఓపెన్ బుక్ లాగా చూపించి జనాలందరికీ ఇవి ఫాలో అవ్వకపోతే మీరు ఇంత నష్టపోతారు అనేది ఒక బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అనేది జనాలందరికీ వచ్చేసిందండి ఇప్పుడు. సో ఎవ్రీ కామన్ మ్యాన్, ఇప్పుడు ఎవరినైనా మీరు టచ్ చేయండి, నా సిబిల్ ఇంత ఉందండి, నేను ఇంత శాలరీ సంపాదిస్తున్నాను, నాకు ఎంత లోన్ వస్తుంది. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే ఏం అడగాలి పర్సనల్ లోన్కి వచ్చినప్పుడు అనే అవగాహన ఇప్పుడు జనాల్లో కూడా వచ్చేసింది. మనం ఏమి స్పెషల్గా ఇప్పుడు కూర్చోపెట్టి ట్రైనింగ్ సెంటర్ లాగా ఇలా ఈ డాక్యుమెంట్ కావాలి, ఇది కావాలి, ఒకప్పుడు మనం ఇవన్నీ చెప్పాల్సి వచ్చేదండి. ఇప్పుడు జనాలకి మనం అవన్నీ చెప్పక్కర్లేదు. బేసిక్ నాలెడ్జ్ అనేది జనాలకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు మన గవర్నమెంట్ క్రియేట్ చేసినవే కానివ్వండి, ఏదైనా లింక్ యువర్ పాన్ టు యువర్ ఆధార్, గెట్ యువర్ కేవైసీ డన్. సో వాట్ ఈస్ మెంట్ బై కేవైసీ? సో ఇలాంటివన్నీ, నో యువర్ ఐడెంటిటీస్, ఇలాంటి బేసిక్ విషయాలన్నీ కూడా జనాలకు తెలుస్తున్నాయి. కాబట్టి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఎవరైనా నిజంగా సెటిల్ చేసుకున్నా లేకపోతే ఇష్యూస్తో కనుక మన దగ్గరకు వస్తే ఎగ్జాంపుల్, వాళ్ళకి ఫస్ట్ మనం ఆ సెటిల్మెంట్ అయినది ఏంటి అనేది సిబిల్కి ఒక మెయిల్ రాయించి మన దగ్గర రాయించి సిబిల్కి ఆ డాక్యుమెంట్స్ అనేవి తెప్పిస్తాం. అది ఏ బ్యాంకు ఏంటి, ఆ కస్టమర్ ఆ ఇయర్లో ఎక్కడ లోన్, ఫస్ట్ పర్సనల్ సిబిల్ అనేది తీస్తే ఇవి ఏ బ్యాంక్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత కస్టమర్తో అది పే చేయించేసి, సో ఆ పేమెంట్ అయిన దాన్ని మళ్ళీ కస్టమర్ అకౌంట్కి రిఫ్లెక్ట్ అవ్వాలంటే మినిమం 3 నెలలు 2 నెలలు టైం పడుతుందండి. సిబిల్ వాళ్ళకి మళ్ళీ ఇంకో మెయిల్ పెట్టించి కస్టమర్తోనే అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం దాన్ని రిఫ్లెక్ట్ చేయించి, ఆ తర్వాత కస్టమర్కి అది ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయినాక కూడా డైరెక్ట్గా పర్సనల్ లోన్ ఇస్తామా అంటే ఇవ్వలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకళ్ళకి 550 సిబిల్ ఉంది, వాళ్ళకి లోన్ చేయగలుగుతామా? చేయలేము, హైలీ ఇంపాసిబుల్. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ సిబిల్ పెంచడానికి ఏ చిన్న గోల్డ్ లోనో తీసుకోమని చెప్పి వాళ్ళ సిబిల్ దానికి రెగ్యులర్ పేమెంట్స్ చేయించి, లేకపోతే ఏ కన్స్యూమర్ లోనో తీసుకోమని దానికి రెగ్యులర్ పేమెంట్స్ చేయించి కస్టమర్ సిబిల్ మెల్లగా డెవలప్ చేస్తూ, ఆ తర్వాత ఒకేసారి హ్యూజ్ అమౌంట్ బ్యాంక్ కూడా ఆఫర్ చేయదు. ఎందుకంటే డ్యూ టు ద రిస్క్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ సిబిల్, బ్యాంక్ కూడా ధైర్యం చేయదు, ఎన్బిఎఫ్సిస్ కూడా ధైర్యం ఉన్న హిస్టరీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో కొంచెం వాళ్ళకి చిన్న అమౌంట్స్తో లోన్ అమౌంట్ స్టార్ట్ చేయించి అలా వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయిస్తాం. సో ఇదంతా టైమ్లీ ప్రాసెస్. దీనిలో కస్టమర్ ఖచ్చితంగా పేషెంట్గా ఉండాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ గెట్స్ ఎ గుడ్ రిజల్ట్. వన్స్ ఇదంతా ఇప్పుడు చేసుకొని క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత ఇష్యూస్ ఉండవు. ఓకేనా? ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఎగ్జాంపుల్, నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు 3 లక్షల అకౌంట్లో జీతం పడుతుంది, నా సిబిల్తో మీకేం సంబంధం అంటే, ఎర్లియర్ ఏదైతే జరిగిందో దానివల్లే కదా. సో ఆ ఒక్కసారి అయిన దాన్ని మనం రెక్టిఫై చేయాలండి. రెక్టిఫై చేసుకోకపోతే మాత్రం అది లైఫ్ లాంగ్ అది ఎక్కడో అక్కడ మనం థ్రెట్ చేస్తూనే ఉంటుంది. అది మనతో ఎండ్ అయిపోదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఎఫెక్ట్ చేసిన వాళ్ళు. ఎట్లా అంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలండి రేపు పొద్దున కిడ్స్కి, ఫాదర్ ఖచ్చితంగా మదర్ గ్యారంటీలో ఉండాలి ఇఫ్ యూఆర్ ఎంప్లాయీస్. సో అలాంటి టైంలో మన సిబిల్ కూడా డౌన్లోడ్ చేస్తారు. మన సిబిల్ బాగోపోతే మన పిల్లలకి ఎవరు గ్యారంటీ ఉంటారు? సో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఆస్తులు ఎలా పంచుతామో మన బ్యాంకింగ్ నాలెడ్జ్, సిబిల్ ఇవన్నీ కూడా అలాగే పంచాలండి ఇప్పుడున్న రోజుల్లో అయితే. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రావాలి డెఫినెట్లీ. సో ఆ మెయింటెనెన్స్కి అంతా ఇప్పుడు కస్టమర్కి ఆ హెల్పింగ్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పాము ఇందాక, ఈ అవేర్నెస్ ఇంకా లేని వాళ్ళకి కానీ ఎట్లాంటి వాళ్ళకైనా సరే అంటే, ప్రతి మండల్ ప్రతి డిస్ట్రిక్ట్లో మన ఆఫీస్ ఉందండి. కొంతమందికి అంత నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో లేని వాళ్ళకి ఏంటి అని అంటే మన టీం ద్వారా మనం ఆ అవేర్నెస్ అనేది ఇస్తాము, ఇచ్చి వాళ్ళతో ఈ జర్నీ అంతా చేయిస్తాం. అందుకనే ఒకసారి నేను ఇందాక చెప్పాను కదా, వై డిజీ లోన్స్ అంటే ఇదే రీజన్ అండి.
కస్టమర్ ఒకసారి మన దగ్గరికి వస్తే వాళ్ళకి A to Z ఎవ్రీథింగ్ కెన్ బి డన్ విత్ అస్. మళ్ళీ వాళ్ళు ఇంకొకరిని చూడాల్సిన అవసరం, పీప్ చేయాల్సిన అవసరం రాదు. We don't make them to peep outside. That is what is the thing. That is the beauty of the company. ఓకే. ఇప్పుడు డిజీ లోన్స్ని జనరల్గా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ పీపుల్ ఎవరు ఉంటారు? లైక్ ఎంప్లాయీస్, ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు ఇన్కమ్ విషయంలో కానీ అలా. సో అలాంటి వాళ్ళకి డిజీ లోన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళు ఒకవేళ పర్సనల్ లోన్ అప్రోచ్ అయితే? జనరల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ మనం చేయమండి, తక్కువ. అంటే Okay. మీకు ఇందాక చెప్పిన బాస్కెట్ ఆఫ్ కొన్ని NBFCసే చేస్తాము. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, ఈవెన్ ఒక ఆటో డ్రైవర్ని మీరు ఈరోజు టచ్ చేసినా కూడా వాళ్ళకి లోన్ కిస్తీ కట్టాలి టైంకి అనే అవేర్నెస్ ప్రతి ప్రజల్లోకి అది వచ్చేసింది. ఎందుకు అని అంటే డ్యూ టు ద థింగ్స్ హ్యాపెండ్ ఆఫ్టర్ కరోనా. నేను చెప్తున్నాను కదండి, బ్యాంక్స్ ప్రతి వాళ్ళకి ఆ నాలెడ్జ్ క్రియేట్ చేసేసింది. చాలా చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, పూలు అమ్ముకునే వాళ్ళు, కూరలు అమ్ముకునే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఒకప్పుడు డైలీ బేసిస్ ఆఫ్ వడ్డీ రేట్లకి తీసుకునేవాళ్ళు, అంటే కాల్ మనీ వి కాల్ ఇట్ రైట్. ఇప్పుడు ఎవ్వరూ కూడా అలాంటి ఇంట్రెస్ట్లో లేరండి. జనాలందరూ కూడా డీసెంట్గా బ్యాంక్ వెళ్ళాలి, లోన్ తీసుకోవాలి అనే ఒక అవేర్నెస్ జనాల్లో వచ్చేసింది. మనని అప్రోచ్ చేయడానికి, మన దాకా రావడానికి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఒక బ్యారియర్ ఫిక్స్ చేసుకున్నాము. బట్ మనం కాకుండా అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దెర్ ఈస్ అన్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ పీపుల్ నౌ టు మేక్ ద లోన్స్ ఫిక్స్డ్ టైం. అదైతే ఇప్పుడు జనాల్లో ఉందండి. వీఆర్ వాచింగ్ ఇట్. ఎందుకనంటే మనం డైలీ రొటీన్ లైఫ్లో మేము దీనిలోనే ఉండడంతో మాకు జనాలు మాట్లాడే మాటలు, అంటే కస్టమర్ మాట్లాడే మాటలు, సో దాని మీదన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇందులో కూడా ఏంటి అని అంటే ఇంకా సులభతరం ఏంటి అని అంటే ప్రాసెస్. ఇదివరకులాగా ప్రతిదీ పేపర్ తీసుకుని వెళ్ళి లైన్లో నుంచుని చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. Yes, exactly. Now 90% of all the banks and NBFCs are dealing with the digital process. So anything you make it in a mail or you draft it in a WhatsApp, అయిపోయింది. నీకు ఇన్ఫర్మేషన్ నువ్వు ఎంత ఫాస్ట్గా పంపించావు, నీకు అంతే ఫాస్ట్గా ఎంత లోన్ అప్రూవ్ అయిందో కూడా వచ్చేస్తుంది. సో ప్రాసెస్ హ్యాస్ బికమ్ ఈజీ. కొన్ని బ్యాంక్స్ ఇంకా డిజిటల్ కాకుండా మాన్యువల్ ప్రాసెస్లో ఉన్నాయి, కానీ అవి వెరీ ఫ్యూ అండి. అవి కూడా పెద్ద పెద్ద బ్యాంక్స్, అండ్ అందులో కూడా డిజిటలైజేషన్ ఉంది కొంత మేరకు. లేకుండా అంటే అది కస్టమర్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోవడం. అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ఆ పాత లైఫ్ని లీడ్ చేయడం, అంటే ATM కార్డులోనే వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి అనేవాళ్ళు ఉన్నారు ఇంకా. సో అలాంటి వాళ్ళకి తప్పితే మాన్యువల్ మ్యాక్సిమం మనం అంతా డిజిటల్లోనే చేయడానికి మనం కూడా ప్రిఫర్ చేస్తున్నాం. డిజిటల్ ప్రాసెస్కి మనం ఎంత ఫాస్ట్గా కస్టమర్ని ఇన్కల్టికేట్ చేయాలో అంత ఫాస్ట్గా కస్టమర్స్ కూడా ఇన్కల్టికేట్ అయిపోయారు. ఓకే. డిజీ లోన్ ఏ స్థాయి వరకు విస్తరించి ఉంది? ఒక సామాన్యుడికి ఇప్పుడు సర్వీసెస్ అవసరం అయితే ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయి, ఏ స్థాయి వరకు విస్తరించి ఉంది? అంటే డిజీ లోన్స్ అనేది పాన్ ఇండియా అక్రాస్ ప్రతి స్టేట్లో, అండ్ ఇన్ సౌత్ సైడ్ వీ హ్యావ్ ఇన్ ఎవ్రీ విలేజ్ వన్ ఆఫీస్. సౌత్ అయితే సౌత్ దట్ మచ్ స్ప్రెడ్ వీ హ్యావ్ ఫ్రమ్ డిజీ లోన్స్. సో ప్రతి చోట మన రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ప్రతి చిన్న ఏరియాలో వేరెవర్ ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉన్నది, మన రిప్రజెంటేటివ్ అక్కడ అవైలబుల్ ఉంటాడు. సో దిస్ ఈస్ ద వే హౌ డిజీ లోన్స్ ఈ స్ప్రెడ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఏ సిమ్ కార్డ్ టైప్. నీకు లోన్ అవసరం ఉంటే మనిషి కొంత దూరంలోనే మీకు అవైలబుల్ ఉంటారు. అట్లా అంతగా డిజీ లోన్ స్ప్రెడ్ అయి ఉన్నది వెన్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు బ్యాంక్లో అకౌంట్ ఉన్న పర్సన్ జనరల్గా ఎనీ లోన్ కావాలంటే ప్రతి కామన్ మ్యాన్ ఏంటంటే బ్యాంక్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ డిజీ లోన్ దగ్గరికి ఎందుకు రావాలి అక్కడ కాకుండా? ఈ బ్యాంక్లో నాకు లోన్ అవ్వలేదు, తర్వాత నేను ఇంకో బ్యాంక్ వెళ్ళాలిగా. అవును. మళ్ళీ ఆ బ్యాంక్లో కూడా నాకు అవ్వలేదు, ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకో బ్యాంక్ వెళ్ళాలిగా. అంటే ఇదంతా నా టైం టేకింగ్ ప్రాసెస్ కాదా? కస్టమర్ అనే వాళ్ళకి వాళ్ళ డోర్ స్టెప్లో మా పర్సన్ వెళ్ళి నుంచుని మీ ఇంట్లో మీ సోఫాలో మీరు కూర్చుని మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇచ్చినప్పుడు మీకు ఏ బ్యాంక్లో ఎంత లోన్ అమౌంట్ వస్తుంది అనేది ఎంత క్యాలిక్యులేటెడ్గా చెప్పే పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకండి బయటకు వెళ్ళాలి? వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. అండ్ నేను ఇందాక ఇంకో మాట కూడా చెప్పాను మీకు, ఏమని, ఈ ఒక్క లోనే కాదండి, ఎనీ లోన్, నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, మా టీం ఉన్నారు,
నాకు క్రెడిట్ కార్డ్ కావాలి, మా టీం ఉన్నారు. నాకు ఆటో లోన్ కావాలి, ఆటో లోన్ అంటే కార్ లోన్ ఎగ్జాంపుల్, కార్ లోన్ కావాలి, మా టీం ఉన్నారు. నాకు ఇన్సూరెన్స్ కావాలి, మా టీం ఉన్నారు. ఈ ప్రోడక్ట్లో ఇందులో డిజీ లోన్స్ లేదు అనే ప్రోడక్ట్ ఏది లేదు. బ్యాంక్లో నీకు ఏ సర్వీస్ అయితే దొరుకుతుందో ఆ అన్ని సర్వీసెస్ మీకు మీ డోర్ స్టెప్ దగ్గర మీ ఇంట్లో దొరుకుతుంది. సో అలాంటప్పుడు డిజీ లోన్స్ అప్రోచ్ అవ్వాలిగా. డిజీ లోన్స్ ఈజ్ మోర్ ఓవర్ లైక్ ఏ బ్యాంక్. మనం ఒక బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి వెళ్తే ఎఫ్డి, సేవింగ్స్ అకౌంట్, కార్ లోన్, హౌసింగ్ లోన్ మొత్తం ఆ బ్యాంక్కి సంబంధించిన అన్ని ఆ బ్రాంచ్లో దొరికిపోతాయి ఒకచోట. సేమ్ డిజీ లోన్స్ అనేది ఒక మనిషి దగ్గరకు వస్తే ఉన్న 32 ఫైనాన్షియల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని అండర్ వన్ రూఫ్ కూర్చున్న చోటే. సో దట్స్ వై వీ రికమెండ్ డిజీ లోన్స్ ఫర్ అది. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు? ఇప్పుడు మోస్ట్ డిఫికల్ట్ కేసెస్ కొన్ని ఉంటాయి, చాలా మంది అప్రోచ్ అవుతుంటారు కదా లోన్స్ గురించి, ఏదో ఒక లోన్ గురించి. అలా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి సమ్ డిఫికల్టీ ఉండి ఏదో ఒక రిజెక్షన్స్ చాలా చూసిన తర్వాత మీరు సక్సీడ్ అయిన ఏదైనా కెనగెస్ అని ఉంటాయండి. ఎందుకుంటే ఒక ఎగ్జాంపుల్ అని అంటే, ఎగ్జాంపుల్స్ అంటే ఒకటి చెప్తానండి. అంటే దీనిలో క్రిటిసిజం ఏం లేదు, బట్ ఏంటి అని అంటే జనరల్ గా ఇప్పుడు if we take now government employees, their salaries are becoming irregular where they are facing the clinch. అవునా? ఇప్పుడు సాలరీ అనేది ఇర్రెగ్యులర్ గా వస్తే మనం అనే వాళ్ళని చేసేది లోన్ దేని మీదండి? సాలరీ మీద. సో సాలరీ అనేది ఇర్రెగ్యులర్ గా వచ్చింది నాకు, సో నేను లోన్ కూడా ఇర్రెగ్యులర్ గానే పెడతాను ఆబ్వియస్ గా, అంతే కదా. అది ఏ బ్యాంక్ అయినా, అది నా మదర్ బ్యాంక్ అంటే ఎగ్జాంపుల్, మదర్ బ్యాంక్ అంటే మా భాషలో ఇప్పుడు నా సాలరీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎస్బీఐలో పడుతుంది. ఎస్బీఐ నా మదర్ బ్యాంక్, నాకు లోన్ ఇస్తుంది కాబట్టి నేను సాలరీ పట్టుకుంటాను. పట్టుకొని బ్యాంకుల సంగతి, కస్టమర్కి ఆ నాలెడ్జ్ అనేది ఎవరిస్తారు? నీకు ఇట్లా లోన్ బాగాలేదు, నీ ట్రాక్ బాగాలేదు, లేకపోతే నువ్వు ఇన్ని కిస్తీలు కట్టలేదు, వాళ్ళ బ్యాంక్ వరకు వాళ్ళు చెప్తారు. మరి అన్నిటి గురించి హోలిస్టిక్గా కస్టమర్కి తెలియాలి. లేకపోతే ఇంకొక లోన్ రావాలి రేపొద్దున, లేకపోతే ఇంకో లోన్ కోసం ఇప్పుడు కస్టమర్ చూస్తున్నాడు, ఆ చూస్తున్న క్రమంలో మన దగ్గరకు వచ్చారు. మరి కస్టమర్కి ఇప్పుడు జరిగిన ఈ ప్రాబ్లం అంతా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? స్ట్రైట్గా మీరు బ్యాంక్కి వెళ్తే మీరు అన్న పాయింట్లో ఇందాక నీకు లోన్ రాదు బాబు, నీ సిబిల్ బాగాలేదు, వేరే ఎక్కడైనా ట్రై చేసుకోండి అని పంపించేస్తారు. మనం అలా చెప్పంగా. మరి మన స్పెషాలిటీ ఏంటి ఇందులో? మా డిజీ లోన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, అదే కస్టమర్ని పిలిచి కూర్చోపెట్టి ఉన్న ఇష్యూస్ ఇవి, ఇది మీరు ఇంతకాలం ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఆఫ్ టైం పర్ఫెక్ట్గా కట్టండి, ఆ తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ చేద్దాం. ఒక భరోసా అండి. ఆ భరోసా ఇచ్చే మనుషులు కూడా ఈ రోజున మార్కెట్లో ఉండడం అనేది గొప్ప విషయం. అది డిజీ లోన్స్ నుంచి మా దగ్గర ఉన్న, మేము అరౌండ్ 1400 కోట్ చేస్తామండి ఒక మంత్కి. వి ప్రాసెస్ 1400 crores. అంటే ఒక సంవత్సరానికి మేము అగ్రిగేట్గా 15,000 కోట్లు అండి. 2008లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు 2023లో పర్ ఇయర్ మా టర్న్ ఓవర్ 15,000 కోట్లు. ఇప్పుడు దాన్ని మేము రేపు మార్చి 20,000 crores తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో ఎంతమంది వర్క్ చేస్తే ఇంత అవుతుంది? ఇది చిన్న నెంబర్ కాదు కదండి, వినడానికి కూడా పెద్దగానే ఉంది కదా. ఎంతమంది వర్క్ చేస్తే, ఎంతమంది బిలీఫ్ మా మీద పెట్టుకుంటే మేము ఇది చేయగలం, అవునా? సో దీనిలో బేసిక్ ఒకటండి, మనుషుల బిలీఫ్ ఎంత స్ట్రాంగో మేము వర్క్ చేయడం కూడా అంతే స్ట్రాంగ్. దానికోసం మేము బ్యాంక్స్తో ఫైట్ చేయాల్సిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఫైట్ చేసాం, రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ అ గివ్ అండ్ టేక్ ప్రాసెస్ అండి. బ్యాంక్స్ మాకు అలాగే సపోర్ట్ చేస్తున్నాయి, ఎన్బిఎఫ్సిస్ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి అలాగే తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా మాతో ఉన్న రిలేషన్షిప్ కానీ మా దగ్గరికి వచ్చి మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు మేము ఏదైనా చెప్పి ఇలా గైడ్ చేస్తే అదే గైడ్ లైన్లో వెళ్తున్నారు. సో అందుకనే మనం అంత స్మూత్ ప్రాసెస్ రన్ చేయగలుగుతున్నాం. ఇందులో ఏది జరగకపోయినా మనం ఆ స్మూత్నెస్ తీసుకురాలి సిస్టంలో. హర్డిల్స్ ఉండవా అంటే ఉంటాయి డెఫినెట్లీ, బట్ హర్డిల్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే అంత కైండ్నెస్ ఉంది సిస్టంలో. మాకు డే 1 నుంచి కూడా ఒక మనిషితో రియాక్షన్స్ అనేవి ఎట్లా ఫాలో అవ్వాలి అనడానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారండి మా కంపెనీలోనే. మా బాస్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, డౌన్ టు ద ఎర్త్. ఎంత డిఫికల్టీ విషయం తీసుకెళ్ళినా, ఎంత సీరియస్ విషయం వచ్చినా కూడా హీ డీల్స్ ఇట్ ఇన్ ఎ కూల్ మేనర్. ఎక్కడో వెరీ రేర్ వీ డింట్ సీ దట్. సో అందుకని మీరు ఎప్పుడైతే అలాంటి అట్మాస్ఫియర్లో వర్క్ చేస్తారో మీకు కూడా అలాంటి అట్మాస్ఫియర్ అలవాటు చేసుకోవడం, ఇంకల్టికేట్ చేసుకోవడం వస్తుంది. సో మీరు మీ కింద ఉన్న డౌన్ లైన్ టీం కూడా ఏమిస్తారో అదే ఇస్తారు. సో అదే వెళ్తోంది సిస్టమ్ అంతా, అదే స్ట్రీమ్లో వెళ్తుంది కాబట్టి కస్టమర్కి కూడా మనం కన్విన్స్ చేసే పాయింట్లో అదే వెళ్తుంది. ఇష్యూ రావట్లేదు ఎక్కడ.
సో ఎప్పుడైనా నిజంగా మేజర్ ఇష్యూస్, సిబిల్ ఇష్యూస్ ఉన్న దగ్గర ఆ టఫ్ ఫైట్ ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. బ్యాంక్తో కానీ లేకపోతే ఎన్బిఎఫ్సిస్తో అదే కానీ. ఇప్పుడు ఒక కస్టమర్ కోసం, ఒక కామన్ మ్యాన్ కోసం డిజీ లోన్స్ తరపు నుంచి మీరు అవసరమైతే రిక్వెస్ట్ చేస్తాం, మేము అవసరమైతే ఫైట్ చేస్తాం బ్యాంక్స్తో అని చెప్తున్నారు. వై దట్ మచ్ సపోర్ట్ ఫర్ ఏ కామన్ మ్యాన్? దిస్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ఇది ఒకటి బిజినెస్ అండి, రెండు రిలేషన్షిప్. ఇప్పుడు మీతో నాకున్న రిలేషన్షిప్పే కదండి వేరే వాళ్ళకి నన్ను మీరు పరిచయం చేసేలా చేస్తుంది. ఖచ్చితంగా. అవునా? ఇప్పుడు ఈ రోజున మనం ఇక్కడ కూర్చుని ఒక పర్సనల్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ద రేంజ్, ద ర్యాపో బిట్వీన్ ద పీపుల్ వాట్ హాస్ వెంట్ ఇన్ టు ద మార్కెట్, రైట్? ఆ మార్కెట్లోకి నేను అనే మనిషిని లేకపోతే నా కంపెనీ అనేది వెళ్ళాలి అని అంటే అది ఎలా వెళ్తుంది? వాట్ ఎవర్ ఐ గివ్, ద సర్వీస్ ఐ గివ్. ఎండ్ ఆఫ్ ద డే డబ్బులతోనే అన్నీ అంటే కాదు. ఖచ్చితంగా. నేను నమ్ముతున్నాను, నేను ఒక 5గురికి చెప్తాను, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్సే అవనివ్వండి, నా కలీగ్సే అవనివ్వండి, నాతో డిస్కస్ చేసినప్పుడు నేను ఇలా లోన్ ఆప్ చేసుకోవాలనుకున్నాను, అరే పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, నాకు ఇట్లా సపోర్ట్ చేశారు, నాకు ఇట్లా అయ్యింది, నాకు ఇలా జరిగింది చెప్తాం కదా. వి షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఆ మనిషి లేదు లేదు భయ్ నువ్వు చెప్పింది వినను, నేను బ్యాంక్కి వెళ్తా అని అయితే అన్నారు కదా. డెఫినెట్లీ వన్స్ యూ గాట్ ఇన్ టు ఇట్, యూ విల్ గో ఇన్ టు ఇట్, యూ విల్ ఫీల్ ఇట్ డెఫినెట్లీ. కస్టమర్స్ కానివ్వండి, మా కింద టీం కానివ్వండి, వన్స్ దే ఓ ఇట్ దే విల్ ఫీల్ ఇట్. మనం అది ఎంత పోగొట్టుకుందాం అన్న పోదండి, బిలీవ్ మీ. బేసికల్లీ దిస్ ఇండస్ట్రీ ఇస్ బేస్డ్ ఆన్ సర్వీస్ అండ్ ట్రస్ట్. ఖచ్చితంగా. సో అది మనం బిల్డ్ చేసినప్పుడే మన ఆర్గనైజేషన్ కూడా అదే విధంగా గ్రో అయితే వెళ్తుంది. సో దట్ ఈస్ వాట్ డిజీ లోన్స్ గివ్స్ టు ద కస్టమర్, సర్వీస్ అండ్ ద ట్రస్ట్ దట్ యూ కెన్ కమ్ టు అస్ ఫర్ ఎనీ ఫైనాన్షియల్ ఈవెంట్, వీ విల్ బి ద ఫస్ట్ పాయింట్ ఫర్ యూ. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఇంతకుముందు మీరు మెన్షన్ చేశారు చాలా 2014లో కదా, 2008 2008 నుంచి ఇప్పటికే ఇన్ని కోట్ల టర్న్ ఓవర్కి ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎలా పాసిబుల్ అయింది? చెప్పాను కదండి, ద బేసిక్ బ్రాంచ్ ఈస్ గుడ్, ద బేసిక్ స్లాబ్ ఈస్ గుడ్. మనం వేసే స్లాబ్తో మన ఇల్లుని ఎలా అయితే మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలుగుతామో, ద బేసిక్ టీమ్, ఫస్ట్ లేయర్ ఆఫ్ టీమ్ మా బాస్లు అండి, వాళ్ళు వెరీ స్ట్రాంగ్. ఒకటి దానిపైన ఎవరినైతే మేనేజర్స్ ఇప్పుడు మాలాగా కూర్చోబెట్టారో ఈ టీం అందరూ కూడా మాక్సిమం బ్యాంకర్స్, ఎక్స్ బ్యాంకర్స్ అండి. మ్యాక్స్ అందరూ కూడా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్సెస్ లో ఉండి వీళ్ళందరికీ మార్కెట్ విజన్ తెలిసిన వాళ్ళండి. అంటే మార్కెట్లో ఈ విజన్ లో వర్క్ చేసిన వాళ్ళు, అదర్ ఫైనాన్షియల్స్ తో కానీ లేకపోతే. సో వీళ్ళందరికీ కూడా మార్కెట్లో ఒక స్థాయి, ఒక ఇది ఉంది అంటే తీసుకొచ్చారు కంపెనీ. సో వీళ్ళకు ఉన్నదానికి కంపెనీ చరిష్మా, company face, seeing the growth and the service of this company, they have joined our organizations and giving the services. Meeru it is purely based because of our founder and CEO Mr. Shivaram sir and Venkat sir. They both morning to evening they monitor every single location without any stress. Every single location, every bank they monitor personally. So that is the basic thing what they indulge in their below level employees also. మీకు ప్రతి చోట మాకు ఆఫీసులు ఉన్నాయి, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు టు ప్రొవైడ్ సర్వీసెస్ అని చెప్తున్నారు. సో ఇవాళ రేపు ప్రతి వాళ్ళు బయటకే వెళ్ళాల్సిన అవసరం లేకుండా యాజ్ ఆన్లైన్లోనే చాలా వరకు ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ సైట్ ఆర్ ఎనీ పర్టికులర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది? లేదండి, మనకి ఆన్లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ ప్రాసెసెస్లో ప్రతిసారి అనేది అది ఫార్చ్యూన్గా వెళ్ళదు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అని అంటే ఈ రోజున మెనీ సైట్స్, ఫ్రాడ్ సైట్స్ కూడా ఉన్నాయండి. వీ డోంట్ వాంట్ టు మెన్షన్. అంటే ఇప్పుడు ఈ వీటిని ఏమంటారు అని అంటే ఫిన్టెక్ లోన్స్ అంటారండి. అంటే గెట్ యువర్ లోన్ ఇన్ నెక్స్ట్ 2 seconds. అవే చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ, గెట్ యువర్ లోన్ ఇన్ నెక్స్ట్ 2 seconds. వీటిని ఫిన్టెక్ లోన్స్ అంటారండి. వీటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాస్తి, చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫస్ట్ కస్టమర్ అవేర్నెస్ ఉండదు. 2 దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అది తెలీదు. 3 మేజర్ విషయం ఏంటంటే క్లోజింగ్. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం ఏముందండి, నాకు ఇప్పుడు 50,000 అవసరం, తీసేసుకుంటాను, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, ఎన్ని నెలలు కట్టాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇదే ఉండదండి. గెట్ లోన్ ఇన్ నెక్స్ట్ 2 seconds అంటే టక్ మన నొక్కుతాం, పాన్ ఇస్తాం, ఆధార్ ఇస్తాం, శాలరీ స్లిప్లు ఇస్తాం, బ్యాంకింగ్ ఇస్తాం, అంతా ఇచ్చేస్తాం, పెట్టేస్తాం. ఓకే, ఇది ఏమవుతుందండి, ఆ లోన్ ఆ డబ్బులు మన అకౌంట్లో పడిపోతాయి. మనది ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైలు, ఆ ఫోన్ నెంబరు వీళ్ళు ఒక ఆన్లైన్ సైట్స్కి కానీ దేనికైనా పంపించేస్తూ ఉంటారు. సో ఇంకా అక్కడ ఏమైపోతుంది, కస్టమర్కి కంటిన్యూస్ కాల్స్, స్పామ్ కాల్స్ పక్కన పెట్టేస్తే కస్టమర్కి
ఒక రకమైన ఇరిటేషన్ స్టార్ట్ అవుతుందండి. అవును. ఏంటి ఓటీపీలు వస్తూ ఉంటాయి, ఇలాగే మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఏంటో అర్థం కాదు, ఏం జరుగుతుంది నా చుట్టూ అనే అవేర్నెస్ కస్టమర్కి వచ్చే లోపల ఏదో ఒక చిన్నవి మీరు చాలా కూడా మంది- పేపర్లో చదువుతూ ఉంటారు, చాలా టీవీలో మంది డేటా అంతా చూస్తుంటారు, డేటా తీసుకుంటారు, Cyber పోతుంది, crimes, సైబర్ క్రైమ్స్ అని. ఇవన్నీ రీజన్స్ ఏంటండి? ఈ ఆన్లైన్ యాప్స్, ఈ ఆన్లైన్ అంటే అన్ని ఏం జెన్యూన్ అని మేము చెప్పాం, బట్ మ్యాక్సిమం అవేర్నెస్ లేకుండా ఇట్లాంటివి ఏమన్నా టక్క నొక్కామా, ఇన్ఫర్మేషన్ మనమే ఇచ్చినట్టు, మన అంతే చేతులకి మనమే తాడేసి కట్టేసుకున్నట్టు అండి. అంతే వన్స్ కదా. కట్టేసినాక దాన్ని రిలీజ్ చేసుకోవడం రావడం కూడా కష్టమే. బికాస్ ఈ టైప్ ఆఫ్ సైట్స్ అన్నిటికీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఆఫీసెస్, అవును. దే ఆర్ ప్యూర్లీ బేస్డ్ దట్ ఆన్లైన్ Total వెబ్సైట్స్ digital, దే స్టార్ట్ దీనికి గివింగ్ ఫ్రమ్ ఎక్కడికి 500 వెళ్తారు? రూపీస్. ఇప్పుడు Like అదొక కొన్ని ఇది. లోన్స్ మా దగ్గరికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్కి వస్తాయి, వాటికి ఆఫీస్లు ఉండవు, కస్టమర్ ఎక్కడికి వెళ్ళి క్లోజ్ చేసుకోవాలో తెలియదు, కానీ అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయని మన దగ్గరికి వస్తారు. వాటిని వేరే ఏదైనా చిన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్లో పెట్టి మనం అది చేసి ఇవ్వాలి అన్న వాళ్ళు పాపం అది ఎక్కడ క్లోజ్ చేస్తారు వెళ్ళి? అంతే. ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర, అది అలా కంటిన్యూ చేయాలి. లేదు సొంత డబ్బులతో క్లోజ్ చేసుకుందాం అంటేనే ఆన్లైన్ యాప్లోనే క్లోజ్ చేయాలి. అవును. ఆ యాప్లో క్లోజ్ చేసింది మళ్ళీ మన సిబిల్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 2-3 నెలలు టైం పడుతుంది. ఉమ్. ఈ లోపల కస్టమర్కి ఏదైనా అత్యవసరం పేకల మీదకి వస్తే కస్టమర్ లోన్ తీసుకోలేడు కదా. అతని అంతే. ఎలిజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్, Yeah. శాలరీ బట్టి మన ఎలిజిబిలిటీలో ఇది ఇరుక్కుపోయి ఉంది, ఉమ్. ఇది కట్టేశాను నేను అనడానికి కస్టమర్ ప్రూఫ్ ఇస్తాడు, కానీ అది సిబిల్లో క్లోజ్ అయి ఉండదు. ఉమ్. దాన్ని యాక్సెప్ట్ చేసే విధానాన్ని బ్యాంక్కి ఎక్స్ప్లెయిన్ చేసేందుకైనా మీకు మధ్యలో ఒక వే కావాలి, ఆ వేనే ఒక మేము మంచిగా సరే, డిజీ లోన్స్ నుంచి ఒక లోన్ తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు, తర్వాత మేబీ ఒకవేళ వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, కొంతమంది డ్యూ టు లాట్ ఆఫ్ అదర్ రీజన్స్, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు, లేదంటే కొంతమంది క్లోజ్ చేద్దాం అనుకుంటారు, ప్రీ క్లోజెస్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్లో ఎలా మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ప్రీ క్లోజర్ అనే పాయింట్కి వచ్చినప్పుడు అండి, జనరల్గా మనం స్టార్ట్ చేయించింది ఎగ్జాంపుల్ మన కంపెనీ ద్వారా కస్టమర్ తీసుకున్నాడు, లేదు బ్యాంక్ వల్లే తీసుకున్నాడు, కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఇది క్లోజ్ చేసుకుని నేను ఇంకొకటి ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎంతకన్నా పెద్దది లేదా హయ్యర్ అమౌంట్, లేదంటే ఇంకొక లోన్, ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు క్లోజ్ ఏ పర్సనల్ లోన్ అండ్ ఐ వాంట్ టు ఆప్ట్ ఎన్ హోమ్ లోన్, సో వాట్ ఈస్ దట్ ఐ నీడ్ టు గెట్, ఎలా హెల్ప్ చేయాలి ఆ కస్టమర్కి? ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్లో ఏ బ్యాంక్ అయితే మనం ఆప్ట్ చేసుకుంటారో పర్సనల్ లోన్, అందులో నుంచి మనం ఫస్ట్ కస్టమర్కి అవేర్నెస్ ఇచ్చి ఫోర్క్లోజర్ తెప్పిస్తాం, ఆ ఫోర్క్లోజర్ ఇప్పిస్తాం, క్లోజ్ చేయిస్తాం. లేదు ఆ కస్టమర్ బయట వేరే వాళ్ళ ద్వారా త్రూ ఎనీ సైట్స్ ఆర్ ఎనీథింగ్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏంటంటే ఫోర్క్లోజర్ ఛార్జెస్ అయ్యి ఉంటాయి, వాటి మీద కస్టమర్కి ఏ నాలెడ్జ్ ఉండదు. ఓకే, అంటే ఈవెన్ బయట లోన్స్ తీసుకొని ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్న వాటిని కూడా మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు బయట లోన్ తీసేసుకుని కస్టమర్ వాటితో ఇష్యూ ఫేస్ చేసి ఇంకొక ఫ్రెష్ రాక బాధపడుతున్న కస్టమర్లు మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇస్తాం. నేను అదే చెప్పానండి, ఒక్క ప్రోడక్ట్ ఒక్క బ్యారియర్ దగ్గర మనం ఆగలేదు. ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ కలిపితే 3,000 కోట్లు అండి. ఓకే, దానిలో పర్సనల్ లోన్స్ ముఖ్యం, అంటే మా బాస్ బేస్ లైన్ పర్సనల్ లోన్స్ కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేసినది. సో దీని మీద ఎక్కువ మంది ఉన్నాం, బ్రిడ్జ్ ఎక్కువ ఉంది దీని మీద, అంతే తప్పితే మిగిలినవన్నీ కూడా ప్రతి ప్రోడక్ట్ ప్రతి బ్రిడ్జ్ మన దగ్గర కన్స్ట్రక్టివ్గా ఉన్నారు. ఎవ్రీ షార్ప్ టీమ్ ఇస్ దేర్. మనకి బిజినెస్ లోన్స్ తీసుకోండి, హోమ్ లోన్స్ తీసుకోండి, ఒక నెంబర్ ఆఫ్ టీమ్ అండి, వాస్ట్ వెరైటీ ఆఫ్ టీమ్. ఇప్పుడు పర్సనల్ లోన్తో నేను సఫర్ అవుతున్నాను, నాకు హోమ్ లోన్ కావాలి, నేను హోమ్ లోన్ టీమ్ను అప్రోచ్ అయ్యాను, వీళ్ళ ద్వారా ఇది ఏం ఇష్యూ ఉంది ఏంటి అని కనుక్కొని ఈ కస్టమర్కి చెప్పి దీనిలో ఎలాంటి సదుపాయాలు కావాలి అనేది కస్టమర్కి ఆ నాలెడ్జ్ అనేది ఇచ్చి హోమ్ లోన్ చేయించిన కేసెస్ కానీ ఆటో లోన్ చేయించిన కేసెస్ కానీ మన దగ్గర చాలా వెరీ నెంబర్ ఆఫ్ కేసెస్, అదే వైడ్ వెరైటీ ఆఫ్ కేసెస్. అదే చెప్తున్నాను కదండి, వీ డోంట్ స్టాప్ అవర్ బ్రిడ్జ్ ఎట్ వన్ పాయింట్. మనం అంటే ఇంక కస్టమరు ఈ ప్రోడక్ట్ అని కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను బయటికి వెళ్ళక్కర్లేదు, నేను ఇక్కడ క్లోజ్ చేయగలను, ఇక్కడ కూర్చొని ఆరామ్సే నేను మూసేసేయగలను, దీన్ని నేను నా పాయింట్లో క్లియర్ చేయగలను. ఆ క్రియేషన్ అనేది కస్టమర్ మైండ్లో ఆ వైబ్ అనేది మనం తీసుకురావాలి అని అంటే అది చాలా హార్డ్ వర్క్ అండి. ఆ హార్డ్ వర్క్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మా టీంలో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. మా టీం ఇచ్చిన సపోర్టే ఇదంతా. కస్టమర్ దగ్గర ఆ బ్రీచ్ తెచ్చుకోవాలంటే ఆ కస్టమర్ ఏంటో మనకు తెలియాలి, అది తెలుసు వాళ్ళందరికీ. సో అది ఫాలో అవుతాం కాబట్టి ఈ రోజుకి మనం వీఆర్ గ్రోయింగ్, వీఆర్ స్టిల్ గ్రోయింగ్. ఓకే, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్. చివరిగా డిజీ లోన్స్
హయ్యర్ టార్గెట్ ఏంటి చివరికి? ఎక్కడ వరకు మీరు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు, ఎక్కడ వరకు గ్రో అవుతారు, అండ్ మీకు దూరంగా కనిపిస్తున్న టార్గెట్ ఏంటి ఇప్పటికి మీకున్న టార్గెట్? లైక్ హౌ హైయర్ యూ వాంట్ టు రీచ్ అంటే ఎలా ఇప్పటికీ చెప్తారు? మాకున్న టార్గెట్ అంటే ఓన్లీ స్కై అండి. అంతేనా? we didn't kept any number as a target. Yeah. Our అంటే- aim is to grow on and grow on See, across the pan India, Mm. and ఒక్కటండి. everybody should recognize one stop for all the financial needs. Yes, Okay. That is what our motto. Mm. Digi loans will be one stop for all the financial needs. Okay. ఇంకొక పాయింట్ యాడింగ్ ఏంటి అని అంటే దీనికి దిస్ ఈస్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్. Mm. My boss, whatever he had started, he is giving bread and butter to so many people now Mm. Mm. who are in the company. ఓకే, ఇది ఇక్కడతో ఆగకూడదు, ఇంకా మేజర్ పీపుల్, Mm. maximum one who is educated, having minimum banking knowledge, Mm. can approach, can get himself into this. Mm. అతని ద్వారా ఇందులోకి రావాలి, ఇలా ఇంకా కొంతమందికి నాలెడ్జ్ ఇవ్వాలి, As of ఇంకా now, more than పెంచుకోవాలి. 10,000 Okay. people. సర్వీస్ Yes. పొందడమే కాదు, సర్వీస్ చేయడానికి ఇవ్వడం కూడా కూడా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. As Yes. of Digi now, loans. more than 10,000 people Okay. Yes. So అంత who are బిగ్ earning ఫ్యామిలీ, their bread and butter from Digi. డిజీ Mm. లోన్స్, అంత పెద్ద ఫ్యామిలీ, ఇంకా పెద్దగా ఫ్యామిలీ అవ్వాలి, ఇంకా పెద్ద. ఇంకా పెద్ద ఫ్యామిలీ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ దట్ అవర్ Okay. ఫ్యామిలీ ఇస్ బిగ్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మోర్ బిగ్. సో శ్రీలక్ష్మి గారు, అంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, స్టాఫ్ మీకున్నారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ స్టాఫ్కి అయినా సరే, మీ ఎంప్లాయీస్కి అయినా సరే? ఎలాంటి అష్యూరెన్స్ డిజి లోన్స్ మేనేజ్మెంట్ నుంచి, ఎలాంటి అష్యూరెన్స్ అండ్ మా ఏం టీం చెప్పాలి? అందరికీ ఎప్పుడు చెప్పేదానండి, వీఆర్ దేర్ ఫర్ యూ, దిస్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రస్ట్. మా సార్ ఇందాక చెప్పినట్టు, ఫిరోజ్ చెప్పినట్టు ఒకటే పాయింట్ అండి, దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండి. వీ ద కంపెనీ, మేం కానీ మా బాసులు కానీ, అది వెంకట్ గారు అవనివ్వండి, శివ గారు అవనివ్వండి, లేకపోతే కంపెనీలో ఇంకెలాంటి స్టాఫ్ అయినా సరే, మనం అందరం వర్క్ చేసే మోటో ఫర్ బిల్డింగ్ సక్సెస్. సక్సెస్ అనేది రావడం చాలా చిన్న విషయం అయితే కాదు. ఈరోజు కంపెనీ నుంచున్న స్టేజ్లో కంపెనీ ఏదైతే ఎథిక్స్ ఫాలో అవుతుందో దాన్ని ఏ రోజు ఏ ఎంప్లాయీ కూడా తప్పలేదు. ఎంప్లాయీస్లో ఎవరున్నారో వాళ్ళు ఎవరూ తప్పలేదు, అది మేము ఎవరూ తప్పం కూడా ఇంకెప్పటికీ. సో మనం అంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు టెల్ వీఆర్ దేర్ ఫర్ యూ, వీ విల్ సపోర్ట్ యూ ఎట్ ఎనీ ఎండ్. ఎక్కడి వరకైనా మేము అనే మనుషులు మీ సక్సెస్ కోసం అని చెప్పి పనిచేస్తాం. అది టీమ్ సక్సెసా, లేకపోతే సింగిల్ పర్సన్ సక్సెసా, మీ ఐడెంటిటీయా ఏదన్నా అంటే వీఆర్ దేర్ టు వర్క్ ఫర్ యూ. ఓకే. అండ్ కామన్ పీపుల్కి ఏం చెప్తారు, పబ్లిక్కి ఏం చెప్తారు మీ డిజి లోన్స్ తరపు నుంచి? కస్టమర్ వైజ్ కానీ పబ్లిక్కి కానీ ఏంటంటే వీఆర్ బిల్ట్ లైక్ మేము ఈ డిజి లోన్స్ అనే దాన్ని ఒక ట్రస్ట్ అండ్ సర్వీస్ మీదే ఫామ్ చేశాం. సో విచ్ విల్ బి ఎక్స్పాండింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆల్ ద ఇయర్స్ ఆల్సో. సో ఇప్పుడున్న కస్టమర్స్ కానీ వాళ్ళు రిఫర్ చేసే కస్టమర్స్ కానీ ఏంటంటే we all want you to make this as one point for all the financial needs. That's it. Your financial destiny is at your doorstep and it will be provided by Destiny Loans. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు, అలాగే ఫిరోజుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ప్రోగ్రాంలోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు, పర్సనల్ లోన్స్ అండ్ అదర్ లోన్స్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు చాలా క్లియర్గా. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ యువర్ కంపెనీ. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డిజి లోన్స్ ఈజ్ వన్ స్టాప్ ఫర్ ఆల్ ఫినాన్షియల్ నీడ్స్ అంటున్నారు. కేవలం డిజి లోన్స్ నుంచి మీరు సర్వీస్ పొందడం మాత్రమే కాదు, మీకు క్వాలిఫికేషన్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిజి లోన్స్ నుంచి మీరు సర్వీస్ చేయడానికి కూడా, సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం కల్పించగలుగుతాం అంటున్నారు. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ బిజినెస్ స్టార్స్. స్టే విత్ us.